దేవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి అధిదేవత వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయన చారుమతికి కల్లో సాక్షాత్కరించి, ఓ చారుమతి, నీ యందు నాకు అనుగ్రహం కలిగిందాను. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందుగా వచ్చేది శుక్రవారం నాడు నన్ను పూజించము, నీవు కోరిన వరాలను కానుకలను ఇప్పిస్తానని చెప్పి అంతర్ధానం పొందినది. చారుమతి అత్యంత ఆనందం పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగాని విద్వాంసులు అయిదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వలన నీ పాదదర్శనం నాకు కలిగింది అని పరిపరి వేదాంతముల వరలక్ష్మీదేవిని ప్రార్థించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారి మిక్కిలి సంతోషించి ఆనందించిన వారే చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోమని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కళను గురించి విన్నవారే పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామ స్త్రీలను ఉదయాన్నే లేచి